నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల పైన 2024 ఫార్ములా ఇక్కడ వర్తించదు, అప్పుడు తగ్గాము, ఇప్పుడు తగ్గేది ఉండదు అని చెప్పారు. దానిపైన మీరేమంటారు? ఏం పాపం సార్, ఎందుకు ఇప్పుడు ఎందుకు తగ్గరు, అప్పుడు ఎందుకు తగ్గారట? ఇప్పుడు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నేనే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాను, నా వల్లే మోదీ గారు మరి జనరల్ గా చంద్రబాబు నాయుడు గారికి మోదీ గారికి పడదన్న విషయం అందరికీ తెలుసు. అటువంటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని మోదీ గారిని పాపం నానా తంటాలు పడి కలిపి ఒక కూటమి ఏర్పాటు అంటే వీళ్ళకి ఒంటరిగా ఇటు పవన్ కళ్యాణ్ గారికి దమ్ము లేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి, అటు చంద్రబాబు గారికి దమ్ము లేదు. వీళ్ళిద్దరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కాలి, ఓడించాలి అని అంటే కేంద్రం యొక్క సపోర్ట్ కావాలి. అది చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్ గా తెచ్చుకునే సీన్ లేదు. అందువల్ల పవన్ కళ్యాణ్ గారిని వాడుకున్నారు ఆయన. ఆ విషయం పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఎమ్మెల్యే అయినా అవ్వాలి అని అంటే ఈ కూటమి ఎంతో అవసరము. లేదంటే ఇప్పుడు కూడా ఎమ్మెల్యే అవ్వలేకపోతే ఇక జీవితంలో ఎమ్మెల్యే అవ్వలేడని ఆయనకి తెలుసు. అందువల్లే పాప మానాడు కూటమి ఏర్పాటులో పాప చాలా ముఖ్య పాత్ర వహించారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఈ రోజు అంటే గవర్నమెంట్ ఏర్పడిపోయింది. ఈ రోజు ఏదో జనసేన పార్టీకి విపరీతమైన ఆదరాభిమానాలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో అనుకుంటా ఉన్నారేమో. ఆ భ్రమలో నుంచి ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు బయటికి రావాలి. ఎందుకనంటే ఆ రోజు ఎలక్షన్లు ఎట్లా జరిగినాయి, రిజల్ట్స్ ఏ విధంగా వచ్చినాయి, అసలు ముక్కు మొహం తెలియనటువంటి అభ్యర్థిని పెట్టించుకొని కూడా మీరు ఆ రోజు గెలిపించుకున్నారు. ఎందుకంటే ఆ రోజు మీ చేతుల్లో ఉంది అది. ప్రజలు గెలిపిస్తే గెలవలా వాళ్ళందరూ. మీరు పెట్టినటువంటి అభ్యర్థులు ఎలా గెలిచారో కూడా మీకు తెలుసు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఎలక్షన్లు అయిపోయిన 6 నెలలకు కూడా అక్కడ ఎవరు గెలిచారు అనేది ప్రజలకు తెలియదు. నిజంగా ప్రజలు ఓట్లేసే ప్రజలకి పలానా వాడు మా ఎమ్మెల్యే అని తెలుస్తుంది కదా. తెలియలేదు అని అంటే మీరు ఎవరిని పెట్టి ఎలా గెలిపించుకున్నారు, అసలు ఎలక్షన్ ఎంత అందంగా జరిగింది అనేది అందరికీ తెలుసు. రేపటి రోజున లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అదే తీరు రిపీట్ అవుతుంది అని వీళ్ళు భ్రమపడతా ఉన్నారేమో. వీళ్ళు మ్యానిపులేట్ చేయడానికి ఈవీఎంలు ఇంకా మనం అది చెప్పలేము కూడా. అటువంటి పనికిమాలిన పనులు చేయడానికి చేస్తానన్నా సరే ఈసారి వైసీపీ వాళ్ళు మేమందరం కూడా చాలా స్ట్రాంగ్ గా నిలబడతాం. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏదైతే ఈయన చెప్తా ఉన్నారో 2024 ఫార్ములా ఇక్కడ వర్తించదు అని చెప్పేసి, అంటే అక్కడ కూటమి ఏర్పాటు చేశాము, మేము గెలిచేసాము, ఇక మాకు కూటమితో చంద్రబాబు నాయుడు గారితో మోదీ గారితో మాకు పని లేదు, కేవలం జనసేన వాళ్ళే పూర్తిగా మరి అన్ని డివిజన్లలో, అన్ని కార్పొరేషన్లలో, అన్ని మున్సిపాలిటీల్లో కూడా మేము సింగిల్ గా పోటీ చేసేసి గెలిచేస్తాం అనుకుంటున్నారేమో. అటువంటి సీన్ ఎప్పటికీ కూడా జనసేన పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో రాదు అనేది పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలి ఫస్ట్. ఇప్పటికే పాపం పవన్ కళ్యాణ్ గారిని నిజంగా ప్రజలు ఏమనుకుంటున్నారో ఆయనకి తెలుసో లేదో గానీ ప్యాకేజ్ స్టార్ గానే మిగిలిపోయాడు. ఇవాళకి కూడా ప్యాకేజ్ తీసుకుంటున్నారు, ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తున్నారు, చార్టెడ్ ఫ్లైట్లు ఎంజాయ్ చేస్తున్నారు, సినిమాలు తీసుకుంటా ఉన్నారే తప్ప రాష్ట్రంలో ప్రజల గురించి ఎందుకు పట్టించుకోవట్లా? ఈ రోజు డిఎస్సి స్కామ్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు ఆయన? మరి ఆ రోజు నేను ప్రశ్నిస్తా, ప్రతి మీటింగ్ లో నేను ప్రశ్నించడానికే వచ్చాను, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడానికే నేను ఈ రోజు పార్టీలోంచి ముందుకు రాబోతా ఉన్నాను ప్రతి మీటింగ్ లో చెప్తానే ఉంటారు కదా. మరి ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని తప్పులు చేస్తా ఉంటే, ప్రజలకి ఇంత మోసం చేస్తా ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశ్నించట్లా? అంటే ఈయన ప్యాకేజ్ ఈయనకు అందుతా ఉంది, ఈయన ప్రోటోకాల్ ఈయనకు అందుతా ఉంది, ఈయన గౌరవ మర్యాదలు ఈయనకు ఉన్నాయి, ఇక ఇబ్బంది ఏముంది? శుభ్రంగా కావాల్సినవి పెట్టి ఓ మూల పడుండి మేము చూసుకుంటాం అని చెప్పేసి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కూర్చోబెట్టారు పక్కన. మరి ఈరోజు నిజంగా ఈయన యాక్టివ్ గా ఉండుంటే ఈరోజు డిఎస్సి స్కామ్ గురించి తిరగబడాలి కదా. ప్రజల పక్షాన ఉన్నాడా, ఈయన చంద్రబాబు నాయుడు గారి పక్షాన ఉన్నాడా? ప్రజల పక్షాన ఉంటే తిరగబడేవారు. మరి చంద్రబాబు నాయుడు గారి పక్షాన ఉన్నారు కాబట్టే ఈరోజు ప్రజల పక్షాన ఆయన మాట్లాడట్లా. ఈరోజు ఏది కూడా ఇంత గొడవలు జరుగుతున్నా, రాష్ట్రంలో ఇంత అల్లకల్లోలం జరుగుతున్నా సరే నిమ్మకు నీరెత్తినట్టుగా ఆయన పని ఆయన చూసుకుంటా ఉన్నారు తప్ప ఎవరికి న్యాయం చేయట్లా. ఈరోజు మరి ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే నేను ముందుంటానన్నాడు. ఎంతమంది ఆడబిడ్డలు అన్యాయం అయిపోతా ఉన్నారు. సొంత పార్టీ జనసేనలో ఉన్నటువంటి ఎమ్మెల్యేనే ఒక మహిళని ఇబ్బంది పెడితే ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో మరి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు. ఇంకా మిగిలిన ఆడబిడ్డలకి ఏం న్యాయం చేస్తారు? ఏ విధంగా కూడా ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి న్యాయము లేదు, ఆయన ప్రశ్నిస్తున్నటువంటి అన్యాయము ఏది కూడా కనబడట్లా. అలాంటిది ఇప్పుడు ఈయన సపరేట్ గా వచ్చి
మొత్తం నియోజకవర్గాలు అన్ని మున్సిపాలిటీల కార్పొరేషన్లు జనసేన పోటీ చేస్తుంది సపరేట్ గా అని అంటే ఎలా కుదురుతుంది? ఎవరు ఒప్పుకుంటారు? అసలు అభ్యర్థులు ఎక్కడ ఉన్నారు సార్ వాళ్ళకి అంతమంది అభ్యర్థులను ఎక్కడ తీసుకొస్తాడు? జనసేన పార్టీని నమ్మి ఓట్లేయడానికి ఈరోజు జనాలు ఎక్కడ రెడీగా ఉన్నారు? ఆ రోజు అంటే కేంద్రం ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఏదో కొట్టుకొస్తారులే అని చెప్పేసి ఆ రోజే ముష్టి వేసినట్టు మీకు ఎన్ని సీట్లు ఇచ్చారు? నూ 175 నియోజకవర్గాలుంటే దాంట్లో జనసేనకి మరి చాలా కష్టపడ్డారు కదా! అట్లీస్ట్ 40% అనే ఇవ్వాలి కదా వీళ్ళకి. ఎంత నీచంగా, ఎంత తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ సీట్లు వీళ్ళకి ఇచ్చారు. ఈ రోజు కార్పొరేషన్‌లోకి వస్తే అది కూడా దిక్కుండదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి అర్థమైపోయింది. అందుకే ఇప్పుడు ఈ నాటకాలన్నీ వేస్తా ఉన్నారు. ఏదేమైనా ఎంత కష్టపడ్డా వీళ్ళు ఎంత చించుకొని సింగిల్‌గా పోటీ చేసినా, కూటమిలా పోటీ చేసినా వైఎస్ఆర్‌సీపీ నాయకులకి ప్రజల యొక్క అండదండలు, ఆదరాభిమానాలు ఉన్నాయి. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో అదేంటి అనేది ప్రజలే చూపిస్తారు ఈసారి. అంటే పవన్ కళ్యాణ్ ప్రకటన వెనక టీడీపీకి ఏమైనా స్ట్రోక్ ఇచ్చే వ్యూహం ఏమైనా ఉందా? అంటే 2024లో ప్రజల కోసము మేము ఆంధ్రప్రదేశ్ బాగు కోసం తగ్గాము, ఇప్పుడు అంత తగ్గము అంటే నారా లోకేష్ ఈ మధ్య వ్యాఖ్య చేశారనమాట. 80% సీట్లు స్థానిక సంస్థల్లో టీడీపీకే అని. సో దానికి ఏమైనా కౌంటర్ గా పవన్ కళ్యాణ్ ఈ ప్రకటన చేసి ఉంటారా? కూటమిలో ఏమైనా అంతర్గత విభేదాలు ఏమైనా ఉన్నాయనుకుంటున్నారా? సార్ ఇప్పుడు పార్టీ కూటమి ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా చాలా నియోజకవర్గాలు ఇంటర్నల్ గా టీడీపీకిను జనసేన క్యాడర్ కి పడట్ల. ఎక్కడికి వెళ్ళినా గొడవలే. ప్రతి చోట టీడీపీలో ఉన్నటువంటి క్యాడరు నాయకులే ఆధిపత్యం వహిస్తా ఉన్నారు. జనసేన వాళ్ళని ఎక్కడ ఇప్పుడు ఇంటింటికి తెలుగుదేశం వెళ్తా ఉన్నారు. జనరల్ గా ఇదే ప్రభుత్వం సార్, కూటమి కూటమి అంటే ప్రభుత్వం కదా. ఇంటింటికి కూటమి అని వెళ్ళాలి కదా. తెలుగుదేశం పార్టీ ఒక్కటే ప్రభుత్వం ఏర్పాటు చేసిందా? బీజేపీ వాళ్ళు లేరా? జనసేన వాళ్ళు లేరా? ఇతరత్ర పార్టీలు లేవా? కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశాము, ఇది టీడీపీ ప్రభుత్వం అని చెప్పమనండి చంద్రబాబు నాయుడు గారిని. చెప్పలేరు. కూటమి ప్రభుత్వం అనే కదా చెప్పుకుంటున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇంటింటికి తెలుగుదేశం పార్టీ అని వెళ్ళాలి కానీ ఇంటింటికి తెలుగుదేశం ప్రభుత్వం అని ఎందుకు వెళ్తా ఉన్నారు? అక్కడే అర్థమవుతా ఉంది జనసేనని ఈడ్చి కొడితే ఎక్కడికో పోయి పడింది. పవన్ కళ్యాణ్ గారిని అసలు ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు అక్కడ. ఉన్న కింద ఉన్నటువంటి క్యాడర్ని పట్టించుకోవట్లా. పాపం ఇక్కడ అక్కడ నుంచి జనసేనలోకి వెళ్ళి దూరినటువంటి నాయకుల పరిస్థితి కూడా అగమ్య గోచరంగా ఉంది. ఇంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ పడిపోయింది. మరి లోకేష్ గారు అంత ఓపెన్ గా 80% ఆఫ్ సీట్ షేర్ అంతా కూడా టీడీపీకే ఇస్తాము అని అంటే ఇక జనసేన ఎందుకు సార్ అసలుకి? అట్లీస్ట్ 40% ఉండాలి కదా సీట్ షేర్ అనేది. 40 దేవుడెరుగు, 20 అని అంటే ఏం? ఆల్రెడీ మెయిన్ ఎలక్షన్స్ లో 2024 ఎలక్షన్స్ లోనే వీళ్ళకి దిక్కులేదు. ఆ వచ్చిన 20 సీట్లు చాలే, 26 సీట్లు చాలే అని చెప్పేసి కాళ్ళు ముడుచుకొని చెరపెట్టుకొని ఆ సీట్ల వరకే పోటీ చేశారు. ఆ రోజే ఫైట్ చేసి ఉండొచ్చుగా పవన్ కళ్యాణ్ గారు. ఇవి గెలిస్తే చాలులే, ఏదో మంత్రి మనకి ఇచ్చేస్తారు, అంతటి వరకు సరిపెట్టుకుందాం, ముఖ్యమంత్రి ఎలాగో మనం అవ్వలేము అని చెప్పేసి ఆయన ఆ రోజే ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆయన దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏమీ లేదు. పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ మరొక్కసారి ఇక్కడ ప్రూవ్ అవుతుంది. మరొక్కసారి జనసేనలో ఉండేటువంటి క్యాడరు రకరకాల జెండాలు మోయడానికి కూలీలుగా మాత్రమే మిగిలిపోతారు. ఏ రోజు కూడా జనసేన పార్టీ ఆధిపత్యం వహించదు. పెద్ద పెద్ద పదవులు అధిరోహించలేరు. ఎంతసేపటికి ఆ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే పదవీ ప్రోటోకాల్. మిగిలిన క్యాడర్ అంతా కూడా ఎలక్షన్స్ టైంలో జెండాలు మోయడం, ఆహా పవన్ కళ్యాణ్ గారు, ఓహో పవన్ కళ్యాణ్ గారు, జిందాబాద్ జనసేన అనడం తప్ప ఇక దేనికి కూడా వాళ్ళకి స్కోప్ లేదు, అవకాశం లేదు. ఏ పదవి కూడా వాళ్ళు ఎంజాయ్ చేయలేరు. అన్ని పదవులు ఇప్పుడు కార్పొరేషన్ పదవులు ఎంతవరకు జనసేనకి ఇచ్చారు సార్ ఈ మధ్య కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత? మెయిన్ పదవులు, గుళ్ళల్లో పదవులు కానివ్వండి, చైర్మన్ పదవులు కానివ్వండి, అన్ని కార్పొరేషన్స్ లో పదవులు కానివ్వండి, ఎక్కువ శాతం చైర్మన్లు అందరూ కూడా టీడీపీ వాళ్ళే ఉంటారు. డైరెక్టర్లో మెంబర్లో జనసేన వాళ్ళకి పడేశారు. ఇక్కడే అర్థమవుతా ఉంది. ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత జనసేనతో అవసరం తీరిపోయింది చంద్రబాబు నాయుడు గారికి. పవన్ కళ్యాణ్ గారితో అవసరం తీరిపోయింది. నీ మొహాన్ని ఏదో కొంచెం ప్రోటోకాల్ ఇచ్చేస్తున్నాము, ప్యాకేజ్ ఇచ్చేస్తున్నాము, 5 స్టార్ 7 స్టార్ రేటింగ్ లో ఉండేటువంటి లైఫ్ ని నీకు ఇచ్చేస్తా, నువ్వు ఎంజాయ్ చేయి,
మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అని ఇండైరెక్ట్ గా చెప్పేశారు. ఆయన అదే చేస్తా వచ్చారు 2.5 సంవత్సరం నుంచి. ఇప్పుడు క్యాడర్ మళ్ళీ ఎంటబడి తంతారన్న భయంతోటి మేము సెపరేట్ గా పోటీ చేస్తాం. ఈసారి మా సీట్లు మాకే ఉంటాయి. 2024 ఫార్ములా వర్తించదు అని అంటే వీళ్ళ ఇష్టానికి 24లో ఒక ఫార్ములా, 26లో ఒక ఫార్ములా, రేపు 29లో ఇంకే ఫార్ములానో. పవన్ కళ్యాణ్ గారికి జనరల్ గా స్టెబిలిటీ ఉండదు సార్. ఎప్పుడేం మాట్లాడతారో ఆయనకే తెలీదు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఆ 20% కూడా పూర్తిగా ఇస్తారో లేదో అన్న భయంతో మరి ఇన్ని రోజులు పార్టీకి సర్వీస్ చేసి రేపు లోకల్ బాడీలో సీట్లు ఆశిస్తున్నటువంటి క్యాడర్ ఉంటారు కదా, వాళ్ళని కొంచెం సెటిల్ చేయడానికి పాపం పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారేమో అని మేము అనుకుంటున్నాం.